తెలంగాణలో విద్యుత్ కొత్త కమిషన్ చైర్మన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా కొత్త చైర్మన్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం పలువురు రిటైర్డ్ జడ్జిల పేర్లను పరిశీలించారు. అలాగే జస్టిస్ వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం బయట పెట్టే యత్నం చేస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో విద్యుత్ కొత్త కమిషన్ చైర్మన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా కొత్త చైర్మన్ ను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. పలువురు రిటైర్డ్ జడ్జిల పేర్లను పరిశీలించారు. జస్టిస్ వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం బయటపెట్టే యత్నం చేస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక తెలంగాణలో విద్యుత్ కొత్త కమిషన్ చైర్మన్ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. పలువురు రిటైర్డ్ జడ్జీలను పరిశీలిస్తా ఉంది. వాళ్ళ ప్రొఫైల్ తెచ్చుకొని ఎవరైతే బాగుంటారు, ఎవరికి సీనియారిటీ ఉంది, ఎవరికి ఈ విషయాలలో ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి విషయాలలో నాలెడ్జ్ ఉంది, ఎవరు ఎక్స్పర్ట్ అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం నిపుణులతో చర్చిస్తుంది. ప్రభుత్వ పరిశీలనలో జస్టిస్ వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ విద్యుత్ కమిషన్ కి కొత్త చైర్మన్ ని ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలను బయటపెట్టడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. విద్యుత్ ఉత్పత్తులపై ముఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే కమిషన్ లో ఉన్నటువంటి నరసింహారెడ్డి రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా సుప్రీంకోర్టు కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ కొత్త కమిషన్ చైర్మన్ ని ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు జస్టిస్ వెంకటేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈయననే ఖరారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సిద్ధార్థ.